ఏంటంటే వాళ్ళు పిక్చర్ లెక్క పైన ఒక పాల్గొంటారు చేకుడా సంతకం పెడతారు మనసుకో నుంచి పిక్చర్ దాని పడిపోతారు సర్టిఫికేట్ మనసుకో నుంచి అయితే పులి జోకు ఇవాళ మేము పోతున్నాను సగం ఇల్లు సగం ఇల్లేదాను పులి జోకు మెట్లు కట్టిన జోక నేను చెప్తా పడా సార్ చెప్పింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక మంగళాయన, ఒక సాకలాయన, ఒక హౌసులాయన ముగ్గురు కలిసి ఇంటి దగ్గర ఉంటున్నాడు. వాళ్ళకి ఏ సంపాదన లేవు. ఇంట్లో రోజు గొడవలు అవుతున్నాయి చీటి పెట్టేకాడ. వాళ్ళు ఏం చేసారు, ఈ రోజు ఈ గొడవ ఎందుకురా భయ, మనం ముగ్గురం కలిసి ఎక్కడైనా డబ్బులు సంపాదించుకుందామని బయట పోదాం అని ప్రయత్నం చేసిరట. చేసి ఇంట్లోకి వెళ్ళి ముగ్గురు వెళ్ళిపోయారు. పోతా 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 ఒక చెంగట్ల ఒక కోట కనబడగట. ఆ కోట కాడ చూసి అదే ఈ కోట కాడ ముందు శ్రీకాపాలంటే అక్కడికి వేరంట. ఆడికి పోయే వరకు ఆడ ఏమైందంటే పెద్ద పుల్లు పోయి పెద్ద కోట ఉందంట. ఆ కోటలో వాళ్ళు ఎక్కడెక్కడ తిని మనసులను అవన్నీ తినుకుంటా బంగారం అంతా తీసుకుంటాడు. ఒక పేజీ అంట పెద్ద బొడ్డ కట్టినాడు బంగారం ఒకటి. ఏది జంతువులు తిన్నాయి. అక్కడ కావలి ఎవరు ఉంటాడంటే ఒక కాలు విప్పిన ఆమెను కావాలి పెడతాడు. పులిని పులి కావాలి పెడతాడు. వీళ్ళు రోజు వేడకపోతాడు తినడానికి. ఈమె కావాలి. అయితే వీళ్ళు తినుకుంటూ ఆడికి పోయే వరకు ఈ బంగారం గడ్డ కనబడదు వీళ్ళు అక్కడ. అరే ఇంత పెద్ద కోటలో ఇంత పెద్ద బంగారం ఉంది, ఇదంతా మనం తీసుకొని పోతే చాలా పెద్దగా అయితే మంచిగా ఉంటాం, ఇది మనం కొండపోయే ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళు ఆలోచన చేసి అదంతా కట్టలు కట్టుకుంటారు. అయితే ఆ బంగారాన్ని వీళ్ళు ముగ్గురు మూడింట్లో బట్టలలో కట్టుకుంటున్నారు. అయితే ఈ మంగళాయ దగ్గర కత్తులు ఉంటాయి, ఈ సాగరాయ దగ్గరేమో మూట బట్టలు ఉంటాయి. పోయేటప్పుడు ఆ బట్టలలో మొత్తం కట్టలు కట్టుకుంటారు. ఈ ఈయనున్నాడు తోడు అవసరం ఆయన మైండ్ పని చేస్తుందన్నట్టు ఎప్పటికీ. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి అది కట్టుకుంటా అంటే ఇది ఖాళీ నింపిందా ఆడికి పోరాదు. ఇది ఉండి అరుసుడు పెట్టింది. కూర్చున్నాం కానీ అరుసుడు పెట్టే వరకు ఉన్న పెద్ద పుల్లు ఎక్కడెక్కడ జంగట్లు ఆ సౌండ్కు అన్ని ఉరికొచ్చినాయి. అక్కడికి అన్ని ఉరికొచ్చిన తర్వాత వినండి సార్, అన్ని పెద్ద పుల్లు చిన్న పుల్లు మొత్తం ఉరికొచ్చినాయి. అక్కడ ఉరికొచ్చే వరకు ఎక్కడ పోవాలన్నా భయం అవుతుంది. ఎక్కడ పోవాలి మేము అని చెప్పి ఆడ ఎదురుగా చెట్టు పెద్ద వృక్షం ఉంది. ఈ ముగ్గురు పోయి ఆ వృక్షం ఎక్కారు, చెట్టు ఎక్కారు. ఈ ముగ్గురు పోయి చెట్టు ఎక్కిన తర్వాత ఒకరి కంటే కూడా కూడా కోసారి కొమ్మల కూర్చుంటారు. ఆడ కూర్చున్న తర్వాత పోయి వీడికి ఏడంతా వాళ్ళు అందరు కదా ఎక్కనికి రాదు. పోయి అక్కడికి ఎక్కడే మడలికి ఎక్కితే పురుడు ఇవి ప్లాన్ చేసినాయి. ఏం ప్లాన్ చేసినాయి, ఈ ఖాళీన పులి ఏం చేసింది, నేను వంగుతా ఇక నావిన ఒక్కొక్కరు ఎక్కుంటా పైకి పోయి పులి మెట్లు కట్టినాయి. మెట్లు కట్టి అక్కడ అందుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ పోయే వరకు ఈ మంగళాయన అనేటోడు కిందిలా మండుతున్నాడు, మధ్యలో మండనే సాగలైనాడు, పై మండలో ఇంకా ఎవరు అవసరం. ఈ పై మండలి ఉన్నాడు ఏం చెప్పింది తెలుసా, ఈయనను ఈ పూజ అందుకునే అవకాశం వచ్చింది. ఎవరో మంగళాయన. ఈ మంగళాయన భయపడి కింద జారిపడ్డాడు. కింద పడగానే పైన ఉన్నాడు ఏం చెప్పింది తెలుసా, అదే నువ్వు పడితే కానీ కింద ఉన్న ఖాళీ కింద మాత్రం ఇడిచిపెట్టకు రా అన్నాడు. మొండి పుల్ని మాత్రం ఇడిచిపెట్టకురా, దాన్ని కోసి పడే ఉన్నాడు. కత్తులు ఉన్నాయి కదా, కోసి పడే కాదు. అదేమనేది భయపడి వీడు కత్తులు తీసిండికి, కత్తులు చేసే వరకు ఇడిచిపెట్టి ఆ ఉరుకుడు ఖాళీ నొప్పులు కుట్టుకుంటూ ఉరికే వరకు బెట్లు అన్ని ఊరి పెరిగి అన్ని ఉరుకుడే. కోసిపడిన వరకు పక్క జరుగుతుంది. పక్క జరిగితే మీరు దాన్ని ఊరికి అప్పుడు ఆడ బజాయిని బయటకు వచ్చేసి పులిదంటే అది ఆయన చెప్తే మొన్న ఇందా పోతే అట్లా
ఆ మనుషులు చెట్టు మీద ఎక్కిరు మనసులో మనుషులు పులి ఎత్తు కాడికి వచ్చిన అదే. సంపని కట్టిన కంపెనీ ప్లాన్ కట్టిరు ఏ. మళ్ళీ వచ్చి నాకు రాదు బాగా అసలు నేను కానీ కొన్ని జోకులు చెప్పినవి మళ్ళీ అందరికి రావు వెంబడే చెప్పాలి. రాదు రాదు. మీరు కాలేదని చెప్పిందా సార్? తోక తోక లేదని చెప్పి పోకలేదని చెప్పింది సార్. మొండి కరెక్ట్, కరెక్ట్. మొండి తోక. మొండి తోక కాలు నడవరా మొండి ఉంటుంది. తోక కాదు, రెండు చెప్పిందా? రెండు కుండి లేదు కదా, దానికి కాలు లేదు, ఆడ కూర్చొనే ఉండాలి, ఎటు పోరాదు రారాదు. పడితే పడితే కానీ ఆ మొండి తోక దాన్ని మాత్రం వదలకు రా. వదలకు రా. అరే వారికి చెప్తే చేసిస్తాడు. అది కాదు, అది. వస్తావా? టైం పాస్ రాదు. ఇప్పుడు బాక్స్ ఆడతారంట